వీళ్ళందరూ నెక్స్ట్ ట్రిప్ క్రిందటిసారి జగన్ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించాల, రౌడీజాన్ని ప్రోత్సహించాల. అట్లాగే పార్టీలకు అతీతంగా ప్రజలకి సంక్షేమ పథకాలు త్రూ వాలంటీర్ ద్వారా అందింపజేశాడు, సచివాలయాల ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధానంలో ఎమ్మెల్యే చెప్పినోడికే పని జరగాల, అధికార పార్టీ చెప్పినోడికే పని జరగాల, మిగతా వాళ్ళు వేధించబడాల, హింసించబడాల, అన్యాయం చెయ్యబడాల, ఏడవాల, గిలగిల్లాడాల, కేసులు పాలవ్వాల, అరెస్ట్లు అవ్వాల, జైళ్ళ పాలవ్వాల. ఇది ప్రస్తుతం మనం చేస్తున్నది. రేపు సేమ్ రిపీట్ అయితే ఇక రాష్ట్రంలో బ్రతుకులేంటి? ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నాం మనం. ఓ బాధాకరమైంది నాకు ఎప్పటికీ బాధగా అనిపించేదల్లా, పవన్ కళ్యాణ్ లాంటి జెన్యున్గా అట్లాంటి మాట్లాడతాడు అనుకుంటే ఆయన ఇంకా హింసించట్లేదేంటి అని అడిగేటటువంటి స్టేజ్ వస్తే ఇంకా డెమోక్రటికల్ వాల్యూస్ ఏ ఉంటాయి? అంటే ఆయన బయట ఉండి వైసీపీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రశ్నించి ఉండేవారు. అది ఓకే, నేను అనేది నువ్వు ఇప్పటికీ వాళ్ళని వేధించే, హింసించే అని చెప్తుంటే ఇంకా నువ్వు డెమోక్రసీకి నువ్వు ఇచ్చే విలువ ఏంటి? ఆయన చేసే దాంట్లో సమర్థిస్తాం, సనాతన ధర్మం గురించి మాట్లాడేదో ఇంకోటి డెవలప్మెంట్. నువ్వు డెమోక్రసీని చంపుతున్న చర్యల్ని నువ్వు సమర్థిస్తున్నావు, చంపే చర్యలు నువ్వు సమర్థిస్తున్నావు, లేదా అవాయిడ్ చేస్తున్నావు, దాన్ని తప్పు లేదనేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు.